తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనతో పాటు ప్రముఖ పంచాంగకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో బృహస్పతి భాగ్యస్థానంలో అనుకూలంగా సంచరించడం, శని 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం, తులారాశి వారికి లాభస్థానంలో కేతు, పంచమ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. తులారాశి వారు గత కొంతకాలంగా ఏమైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు సమస్యల నుండి బయటపడేసేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. తులారాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆదాయం కలుగుతుంది, ఆదాయాభివృద్ధి కలుగుతుంది. తులారాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం మార్పు వచ్చి శుభ ఫలితాలు ఖచ్చితంగా కలగబోతున్నాయి. తులారాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలం అవ్వబోతున్నాయి. నిరుద్యోగులకి ఇది మంచి సమయం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి ఆదాయం పెరిగేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. తులారాశి ముఖ్యంగా భాగ్యంలో గురుడు అనుకూలంగా ఉండడం, శని అనుకూలంగా ఉండడం, రాహుకేతువులు అనుకూలంగా ఉండడం చేత మీరు వృత్తి మరియు వ్యాపార పరంగా చేసేటువంటి పనులు, పెట్టుబడులు వంటివి ఏవైతే చేస్తారో అవి చాలా సఫలీకృతం అవుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు ఈ సంవత్సరం తులారాశి వారికి. అలాగే తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం మరియు ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి కలిసి వస్తుంది. మీరు చేసేటువంటి పెట్టుబడులు అవి కలిసి వస్తాయి. శుభకార్యాలు వంటి వాటిలో తులారాశి వారు పాల్గొంటారు. గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు తులారాశి వారు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు, సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడేటువంటి స్థితి కనపడుతుంది. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఖచ్చితంగా కలిసి వస్తుందని మరొకసారి తెలియజేస్తూ, తులారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. తులారాశి స్త్రీలు కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటివి పొందుతారు. తులారాశి వారు గత కొంతకాలంగా ఏవైతే మెంటల్ టెన్షన్స్ వంటివి ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో వాటి నుండి ఈ సంవత్సరం బయటకు వచ్చి అనుకున్న ఫలితాలు, శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి స్పష్టంగా ఈ సంవత్సరం కనపడుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శంకరాచార్యులు వారు అందించినటువంటి కనకధార స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అలాగే తులారాశి వారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించండి. ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు తులారాశి వారికి కలుగుతాయి. అలాగే గురుగారు, తులారాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ, అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటారు? తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5. ఆదాయము వ్యయము కూడా 2 బాగున్నాయి తులారాశి వారికి. రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు కూడా అనుకూలంగా ఉన్నాయని సూచిస్తున్నాను. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పంచాంగం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ, అవమానాలు, ఇలాంటి అన్ని విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.